నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీకాంత్ అయ్యంగర్ చేస్తున్న వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయనే విషయం మనకు సంగతి తెలిసిందే. మన ఫాదర్ ఆఫ్ ది నేషన్, మన జాతి పిత గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీకాంత్ అయ్యంగర్. రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్ వంటి కొన్ని వాళ్ళ డైరెక్ట్ చేసిన కొన్ని మూవీస్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ అయ్యంగర్ ఎప్పుడు కాంట్రవర్సీల్లో చిక్కుకుంటూనే ఉంటారు. బట్ మొన్న అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఆయన చేసిన, గాంధీజీ గారి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు అందరిలోనూ అసహనాన్ని వ్యక్తం చేస్తుంది, అలాగే ఆగ్రహం కూడా తెప్పిస్తుంది. దీనికి ఈ చాలా మంది ఫిర్యాదు చేశారు, పోలీస్ స్టేషన్ లో కావచ్చు, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కావచ్చు. అనేక సంఘాలు కూడా ఈయన మీద వ్యతిరేకత చూపిస్తున్నాయి. దీని మీద మనతో మాట్లాడడానికి శివ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే శివ. నమస్తే మ్యామ్. సో ఒక ఆర్ఎస్ఎస్ విద్యార్థిగా, సో ఆటోమేటిక్ గా దేశ భద్రత గురించి కావచ్చు, ప్రీవియస్ గా మాకు చాలా విషయాలు చెప్పావు. సో నీకు ఫాదర్ ఆఫ్ ద నేషన్ గురించి, ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీలో ఒక వ్యక్తి వచ్చి చాలా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో నీకు ఏమనిపిస్తుంది? ఓకే, శ్రీకాంత్ అయ్యంగార్ గారు నిజంగా మీరు సినిమాలు మాత్రమే చూశారు, కానీ అప్పట్లో స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్లకి సినిమాలు చూపించినట్టు వ్యక్తి మన మహాత్మా గాంధీ గారు అని చెప్పొచ్చు. ఈరోజు మన స్వతంత్రం వచ్చి ఈరోజు ఇంకా మన సినిమా ఇండస్ట్రీ ఉంది, సినిమా ఇండస్ట్రీ నడుస్తుందంటే మహాత్మా గాంధీ గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు శాంతియుతంగానే, శాంతి మంత్రంగానే వాళ్ళు ఎన్నో సేవలు చేసి బ్రిటిష్ వాళ్ళకి ఎదురెళ్ళి ఈరోజు స్వతంత్రం సాధించడంలో మహోన్నత వ్యక్తిగా, అదేవిధంగా ఒక జాతిపిదగా పేరుగాంచినటువంటి మహాత్మా గాంధీ పైన మీరు ఇలా తప్పుడు వార్తలు, తప్పుడు మాటలు మాట్లాడడం నిజంగా ఇది చాలా అసభ్యకరంగా ఉంది. నిజంగా ఇది రానున్న మీ భవిష్యత్తులోకి ఇది ఖచ్చితంగా ఒక మరకగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు మాట్లాడినప్పుడు ఆ మాటలు కూడా చూస్తే మీరేదో మద్యం మత్తులో మీరు ఏదో స్పృహ కోల్పోయి మాట్లాడినట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే మహాత్మా గాంధీజీ గారు ఈరోజు ఇప్పట్లో కూడా మన భారతదేశంలో నరేంద్ర మోడీ గారు సైతం స్వచ్ఛ భారత్ అనేటువంటి పదంతో ఈరోజు ఎంతో మంది దేశంలో అక్టోబర్ 2 రాగానే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ గాంధీ గారి ఆశయాలను నెరవేర్చాలని నరేంద్ర మోడీ గారు సైతం ఈరోజు గాంధీ ఆశయాల కొరకు, వారు చెప్పినటువంటి మంచి మంచి మాటల కొరకు ఈరోజు దేశంలో పోరాడడానికి పాకిస్తాన్ వాళ్ళు వచ్చినా కానీ సరే శాంతిగానే నిన్నమొన్న మనకి ఆ సింధూర్ లాంటి అనేక రకాల ప్రాజెక్టుని మనకు సక్సెస్ఫుల్గా చేసామంటే అదంతా గాంధీ గారి ఆలోచనలే. గాంధీ గారు ఏదైనా సరే శాంతిగా, నిశ్శబ్దంగా ఆలోచించి చేస్తేనే సక్సెస్ అవుతుందని చెప్పారు. అలాంటి ఒక మహోన్నత వ్యక్తిని పట్టుకొని నువ్వు ఒక అమ్మాయితో ఉన్నాడు, నువ్వు బట్టలు ఇప్పి వేరే అమ్మాయితో పక్కన నిలబడ్డాడు, ఇవన్నీ మాటలు నిజంగా వింటే చాలా దారుణంగా ఉంది. ఈరోజు మనకి అమెరికా లాంటి దేశాలు ఈరోజు మన దేశం పైన దండయాత్ర చేయాలి అని చెప్పేసి ఇండియాకి మొత్తం మనకి అమెరికాలకి అనుమతి లేదని చెప్తుంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు కేవలం స్వదేశీ వస్తువులనే వాడాలి, విదేశీ వస్తువులు వాడొద్దు అనేటువంటి సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది? మహాత్మా గాంధీ గారు ఆ రోజే ఎక్కడ భారతదేశంలో ఎక్కడ ఏ రంగంలో అయినా సరే స్వదేశీ వస్తువులు మాత్రమే వాడాలి, విదేశీ వస్తువులు వాడొద్దని సొంతగా తన చెరకాతోటి తన బట్టలు తానే కుట్టుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా అమెరికా లాంటి దేశాలు కూడా మన దగ్గరకు వస్తే కేవలం స్వదేశీ వస్తువులే వాడి వేరే దేశాలకు మనం ఆన్సర్ చెప్పాలని నరేంద్ర మోడీ గారి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మరి గాంధీ అనే వ్యక్తి నార్మల్ వ్యక్తి కాదు. ఈరోజు దేశానికి జాతిపిత అంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్ అనే పేరు ఉత్తగానే రాదు. ఆయన ఎన్నో కష్టాలు పడి ఎన్నో పోరాటాలు చేసి దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గా నుంచి పై స్థాయి వరకు అందరినీ సమీకృతం చేసి 1940లో మనకు స్వతంత్రం సాధించడం జరిగింది. స్వతంత్ర సమర యోధంలో మీరు అన్నటువంటి సుభాష్ చంద్రబోసు, అదేవిధంగా ఇంకెవరి పేరు చెప్పండి, సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఆదర్శం అని చెప్తారు. మీరు అది మాట, అట్లాంటి మాట కరెక్టే, కానీ మహాత్మా గాంధీ కూడా అందులో భాగమని మీరు మర్చిపోతున్నారు. సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్ వాళ్ళు దేశం కోసము విరోచిత పోరాటం చేసిరు. కానీ గాంధీ లాంటి వ్యక్తులు ఏం చేశారంటే అహింస అనేటువంటి వాదనతోటి శాంతియుతంగా స్వతంత్రాన్ని సాధించాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళారు. కాబట్టి వీళ్ళలాంటి వల్ల కూడా అప్పుడు ఎంతో మంది చనిపోయాల్సిన అవసరం ఉంది. స్వతంత్ర సమయంలో ఎంతో మంది బ్రిటిష్ వాళ్ళకి అడ్డం వెళ్ళి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకొని జీవితాలను మరణానికి అంకితం చేసినటువంటి వ్యక్తులను కూడా ఆపడం జరిగింది వారి యొక్క అహింసావాదంతో. కాబట్టి మీరు ఎప్పుడైనా మాట్లాడే సందర్భంలో మీరు ఏదైనా మాట్లాడే సినిమా రంగంలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడండి, కానీ దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి గాంధీ పైన మీరు మాట్లాడితే అది ఖచ్చితంగా ఒక పెద్ద చెడు మార్గం, ఒక రాంగ్ మార్గం మీ జీవితంలో మిగిలిపోతుంది. దీనివల్ల మీరు రానున్న రోజులలో ఈ గాంధీ యొక్క మాటలో నడుస్తున్నటువంటి అనేక రకాల సంఘాల నుంచి, అదేవిధంగా
గాంధేయ మార్గంలో నడుస్తున్నటువంటి మాలాంటి యువత కూడా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి రానున్న రోజులలో ఈ మీరు మాట్లాడినట్టు ఏదైతే తప్పుడు మాటలు ఉన్నాయో దాన్ని బ్యాక్గా తీసుకోండి. ఈ ప్రభుత్వానికి అదే ఈ సమాజానికి మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు మాటల్ని వెనక్కి తీసుకొని, కాబట్టి మీరు చేసిన తప్పుకి మీ సొంత గ్రామంలో గాంధీ విగ్రహాన్ని పెట్టి మీరు చేసిన తప్పుకి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. శ్రీకాంత్ అయ్యంగారు, నేను ఒక్కటే మీకు చెప్తున్నా, మీరు చేసిన తప్పుకి మీ సొంత గ్రామంలోనే గాంధీ విగ్రహాన్ని పెట్టాలి. అదే గాంధీ విగ్రహానికి పాలు పోసి పూలదండ వేసి నమస్కారం చెప్పి అక్కడ మీకు క్షమాపణ చెప్తే కానీ మీరు మాట్లాడిన మాటలకి అర్థం పర్థం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మేము అందరం చెప్తున్నాను, మీరు అన్న మాటల్ని నేను చెప్పినట్టు ఈ మాటలు మీరు చేసిన ఆ తప్పుకి ఖచ్చితంగా గాంధీ విగ్రహం పెట్టాలి, పూలదండ వేయాలి, క్షమాపణ చెప్పినప్పుడే మీరు చేసిన తప్పు ఒప్పు అవుతుందని నీ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎగ్జాక్ట్లీ శివ. అలాగే మనము చూసుకుంటే ఈ విషయం మీద మనకి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు కూడా రియాక్ట్ అయ్యారు, స్పందించారు. అలాగే మనకి ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్పందించాలి. ఇలాంటి అంటే మన ఫాదర్ ఆఫ్ ది నేషన్ ని ఇష్టం వచ్చినట్టుగా అవమానించినట్టుగా మాట్లాడడము చాలా నీచంగా మాట్లాడినట్టుగా అనిపించింది. సో అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా దీనిపై స్పందించి ఆయన మీద యాక్షన్ అయితే తీసుకోవాలి.